ఇటీవలే ఓటీటీలో నవీన్ చంద్ర మెయిన్ లీడ్ రోల్‌లో నటించిన సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'ఇన్స్‌పెక్టర్ రిషి'. తమిళ్‌లో తెరకెక్కించిన ఈ సిరీస్ తెలుగు సహా పాన్ ఇండియా భాషల్లో ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ట్రైలర్‌తో ఆకట్టుకున్న ఈ సిరీస్ ఓటీటీ ప్రేక్షకులను మెప్పించిందా లేదా అనేది ఈ రివ్యూలో చూద్దాం. ఇక ఈ సిరీస్ కథ విషయానికొస్తే కోయంబత్తూర్ థేంకాడు అనే ఓ దట్టమైన అడవి ప్రాంత గ్రామంలో ప్రజలు అనుమానాస్పద రీతిలో మరణిస్తూ ఉంటారు. ఈ మిస్టరీని ఛేదించేందుకు క్రైమ్ బ్రాంచ్ ఇన్స్‌పెక్టర్ రిషినందన్ అలాగే సబ్ ఇన్స్‌పెక్టర్ ఐఎన్ఆర్ చైత్ర రంగంలోకి దిగుతారు. మరి ఆ గ్రామంలో జరుగుతున్న మిస్టరీ మరణాల వెనక ఉన్నది ఎవరు? ఆ అడవి ప్రజలు దేవతగా కొలిచే వనరాలిచే ఇవన్నీ చేస్తుందా? లేక అసలు కారణాలేంటి? వీటికి ఓ పరిష్కారం దొరికిందా లేదా? ఇన్స్‌పెక్టర్ రిషి ఇన్వెస్టిగేషన్ ఛేదించాడా లేదా అని తెలియాలంటే ఈ సీరీస్ చూడాల్సిందే. ఈ సీరీస్‌లో నటీనటులు మాత్రం సాలిడ్‌గా పెర్ఫార్మెన్స్ అందించారు. మొదటగా నవీన్ చంద్ర గురించి చెప్పుకుంటే ఇతను ఇప్పటికే చాలా ఇంటెన్స్ పాత్రలు పోషించాడు. తన కేసు విషయంలో కమిట్ అయ్యి ఎంత దూరమైనా వెళ్లే సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌గా ఆకట్టుకుంటాడు. అలాగే నటి సునైన డీసెంట్ పాత్రలో కనిపిస్తుంది. ఓ ఫారెస్ట్ ఆఫీసర్‌గా తనలోని లోతైన హావభావాల్ని వ్యక్తం చేసింది. ఇక వీరితో పాటు ముఖ్య పాత్రధారులు మాలిని జీవరత్నం, కన్నా రవి, శ్రీకృష్ణ దయాళ్ తదితరులు తమ పాత్రలకి న్యాయం చేశారు. ఈ సీరీస్‌లో పెద్ద డిసప్పాయింట్ అంశం ఏదైనా ఉంది అంటే అసలు ఈ సీరీస్ కథాంశమే అని చెప్పాలి. చాలా రొటీన్‌గా ఆల్రెడీ చూసినట్టుగా ఈ సీరీస్‌లో లైన్ అనిపిస్తుంది. ఒక ప్రాపర్ థ్రిల్లర్, హర్రర్ కానీ, సస్పెన్స్ ఎలిమెంట్స్ కానీ ఇందులో అసలు ఏమాత్రం ఆకట్టుకోవు. ట్రైలర్‌లో కొన్ని సీన్స్ ఆసక్తిగా అనిపించి ఉండొచ్చు. కానీ సీరీస్ చూస్తే అసలు వాటిలో మ్యాటర్ లేదని అర్థమైపోతుంది. ఇక ఈ సీరీస్‌ని అనవసరంగా బాగా సాగదీసినట్టు అనిపిస్తుంది. ముఖ్యంగా మొదటి 5 ఎపిసోడ్స్ అయితే దారుణంగా సాగదీశారు. ఒక్క సీరీస్ కంప్లీట్ చేయడానికి 8 గంటల సమయం కేటాయించాలి. కానీ మొత్తం చూసాక ఈ సమయమంతా వృధా అనిపించక మానదు. అలాగే హర్రర్ ఎలిమెంట్స్ ఏమాత్రం మెప్పించవు. ఆల్రెడీ చూసేసినట్టుగానే అనిపిస్తాయి. దీంతో అసలు కొత్తదనం కనిపించదు. సస్పెన్స్ ఫ్యాక్టర్ మెయింటైన్ చేయడంలో ఈ సీరీస్ విఫలమైంది. వీటితో పాటు కొన్ని సీన్స్ అసలు నేటివిటీ మిస్ అయినట్టు కనిపిస్తుంది. జనరల్‌గా డబ్ వెర్షన్స్‌లో ఆయా నేటివిటీకి తగ్గట్టు మార్పులు ఉండాలి. డబ్ వెర్షన్‌లో కూడా ఒరిజినల్ వెర్షన్‌ని ఉంచేశారు. ఇక ఈ సీరీస్‌లో ఎక్కువ పాత్రలు మరింత నీరసం తెప్పిస్తాయి. ఈ సీరీస్‌లో నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. మెయిన్‌గా ఆర్ట్ వర్క్ ఇంప్రెస్ చేస్తుంది. పలు సెట్టింగ్స్ చాలా నేచురల్‌గా అనిపిస్తాయి. టెక్నికల్ టీమ్‌లో మ్యూజిక్ వర్క్ బాగాలేదు. ఈ తరహా సీరీస్‌లకు ప్రభావితం చేసే నేపథ్య గీతం ముఖ్యం. కానీ ఇక్కడ అది ఏమాత్రం ఆకట్టుకోలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ చాలా సీన్స్ కట్ చేయాల్సింది. తెలుగు డబ్బింగ్ ఇంకా బెటర్‌గా చేయాల్సి ఉంది. ఇంకా దర్శకులు జేఎస్ నందిని విషయానికొస్తే తను ఏదో అనుకుని థ్రిల్ చేయడానికి ట్రై చేసినా ఈ సీరీస్‌లో అత్తప్ప అనవసర అంశాలు ఎక్కువైనట్టు అనిపిస్తాయి. చాలా వీక్ కథా కథనాలతో తాను ఈ సీరీస్‌ని డల్‌గా నడిపించారు. ఇక మొత్తంగా చూసినట్టయితే ఇన్స్‌పెక్టర్ రిషిలో నవీన్ చంద్ర మరోసారి నటుడుగా ఆకట్టుకుంటాడు. అలాగే తనతో పాటు ఇతరులు కూడా మంచి పెర్ఫార్మెన్స్ అందించారు. కానీ సీరీస్‌లో విషయం తేలిపోయింది. దీంతో కొందరిలో అయినా మంచి ఆసక్తి రేకించిన ఈ సీరీస్ ఓవరాల్‌గా బాగా డిసప్పాయింట్ చేస్తుంది. సరైన కథా కథనాలు సీరీస్‌లో లోపించాయి. వీటితో ఈ సీరీస్‌కి దూరంగా ఉండడమే మంచిది.